లక్ష్యం కోసం కనే కలలు కమ్మనివే, కానీ చేరుకునే మార్గంలో ముళ్ళుంటాయి. భయపడి ఆగిపోతే జీవితం ఎడారి, దాటి వెళ్ళగలిగితే జీవితం పూలవనం అవుతుంది. నీ జీవితంలో కష్టకాలం వచ్చిందంటే నీ ఎదుగుదలకు సమయం ఆసన్నమైందని అర్థం. నవ్వించడం అలవాటు అయితే జీవితంలోని ఒడిదుడుకులు నిన్ను ఏమీ చేయలేవు. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. జీవితంలో ఎదగాలి అనుకుంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. గెలవాలి అంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏది సంపూర్ణం కాదు. జీవితం ఒక యుద్ధభూమి. పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది. ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎప్పటికీ నమ్మకు. గుర్తుంచుకోండి, ఆహారంలో క్యారెట్లను తీసుకోండి. ఇది కాలేయంలో కొవ్వులు పేరుకోకుండా ఉపయోగపడుతుంది. మన దగ్గర ఏముంది అనే ఆలోచన కన్నా మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా మనసులో ఉన్న కష్టాలను మర్చిపోయేలా చేస్తుంది. నీవు చీకటిలో ఉన్నప్పుడు నీ వద్దకు దీపంతో వచ్చిన వారిని నీవు జీవితాంతం మరవకు. మనకంటూ ఎవరు ఉన్నా లేకున్నా భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతో ఏదైనా ప్రయత్నం చేయి. అంతా మంచే జరుగుతుంది. మనది కాని నొప్పికి మనం బాధపడితే మానవత్వం. ఒక పూట భోజనం లేకపోయినా పర్లేదు, కానీ ఒకటి దగ్గర అప్పు మాత్రం చేయకు. ఎందుకంటే అప్పు తీరని రోజు మీ ఇంట్లో వాళ్ళకే కాదు కదా, నీకు నువ్వే నచ్చవు. బాగుండడం వేరు, నచ్చడము వేరు. బాగున్నా నచ్చరు కొందరు. కళ్ళకు నచ్చినవన్నీ మనసు మెచ్చకపోవచ్చు. తత్వం ఉండాలి, చేయూతనందించే గుణం ఉండాలి. నీవు మానసికంగా కుంగిపోవడం మొదలెడితే చీమ దోమ కూడా నీ మీద ఆధిపత్యం వహిస్తాయి. విజయాలకు మూలం నీ మనసు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత నిన్నేమీ చేయలేవు. గొప్పలతో ధనికులు అనిపించుకోవడానికి ప్రయత్నించకు. నిజాలతో పేదవాడు అనిపించుకున్నా అందులో ఎంతో విలువ ఉంటుంది. మన జీవితంలో వృధా అయిపోయే రోజులు ఏమిటంటే మనం కొంచెం కూడా నవ్వని రోజులు. నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే, ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు. నలుగురు 4 విధాలుగానే అనుకుంటారు. నలుగురి నాలుకలకు ఏది తోస్తే అదే నలుగురికి చెప్తారు. కానీ నీ అంతరాత్మకు మించిన గొప్ప జడ్జ్ ఎవరూ లేరు. వ్యక్తిత్వం అంటే రాతల్లో రాసేది కాదు, మాటల్లో చెప్పేది కాదు, చేతల్లో చేసేది, నడతలో చూపేది. చెయ్యడానికి ఇష్టం లేని పని కూడా మనం అడిగే తీరును బట్టి చెయ్యాలనిపించాలి. ప్రతి పని ఈ 3 దశలను దాటాలి. అవహేళన, వ్యతిరేకత, తర్వాత ఆమోదం. ఇతరులను నమ్మడం చాలా సులువు. నిన్ను నువ్వు నమ్ముకోవడమే కొంచెం కష్టం. ఒక్కసారి నిన్ను నువ్వు నమ్మడం ప్రారంభించావా, ఇక నీకు ఎదురే ఉండదు. డబ్బుతో కొనలేనిది మంచి గుణం, ఎప్పటికీ తీర్చలేనిది కన్నతల్లి రుణం, జీవితాంతం మరవలేనిది తండ్రి పడే కష్టం. ఎవరిపైనా ఆధారపడవద్దు. ఇతరుల సాయాన్ని నిరాకరించే స్థాయికి చేరుకున్నప్పుడే మీరు స్వేచ్ఛ పొందగలరు. ఒక ఆడది మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే తన జీవితంలోని ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటుంది. కష్టాల్లో మీకు ధైర్యం చెబుతుంది, మీ మాటలకు విలువ ఇస్తుంది, మీ మంచి కోరుకుంటుంది. మీ జీవితం నుండి ఎప్పటికీ వెళ్ళదు. నీ తప్పులు ఎన్ని ఉన్నా సరే నీతో కలిసి ఉండటానికి ఒక్క మంచి కారణమైనా వెతుక్కుంటుంది.